ఢిల్లీలో విద్యార్థులు యువతపై జరిగిన దాడుల నేపథ్యంలో తన 50వ జన్మదిన వేడుకలకు పూర్తిగా దూరంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక రేపు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నిర్వహించే నిరసన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొననున్నారు. విద్యార్థుల పోరాటానికి సంఘీభావం తెలుపుతూ వారిపై జరిగిన అణచివేతను తీవ్రంగా నిరసిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలకొన్న వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని సాధారణంగా జన్మదినం గడపాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు. ఇక జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, పూల బొకేలు, పత్రికా ప్రకటనలపై ఖర్చు చేయవద్దని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆ డబ్బును సేవా కార్యక్రమాలకు, ఆపదలో ఉన్న వారికి, అవసరమైన వారికి సాయం అందించడానికి వినియోగించాలని పిలుపునిచ్చారు. ఇక సేవా కార్యక్రమాల ద్వారా తన జన్మదినాన్ని అర్థవంతం చేసుకోవాలని కేటీఆర్ కోరారు. నీట్ పేపర్ లీక్ పై ఢిల్లీలో యువత చేస్తున్న ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరుకు సిద్ధమైంది. యువతపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అణచివేతకు, దాష్టీకానికి వ్యతిరేకంగా రేపు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వి నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇక ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు.